చేయబోయే అష్టోత్తరం విశేషం ఏమిటంటే మీ అందరికీ వచ్చు లక్ష్మీ అష్టోత్తరం, కానీ దాని విశేషం ఏమిటో చాలామందికి తెలియదు. దాన్ని దారిద్ర్యనాశన స్తోత్రం అని పిలుస్తారు. చాలామందికి ఆ పేరు తెలియదు, అందరూ లక్ష్మీ అష్టోత్తరం అనే అంటారు. ప్రకృతిం వికృతిం విద్యాం వచ్చు కదా మీకు. ఇది పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది ఒకసారి, స్వామి అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు, దారిద్ర్య బాధలతోనూ తీరిపోవడానికి ఏమైనా మార్గం ఉందా అని. అప్పుడు పరమేశ్వరుడు ఆయన నోటితో ఇచ్చిన నామాలు ఇవి. పరమేశ్వరుడు లక్ష్మీదేవి గురించి చేసిన నామాలు అంటే ఎంత శక్తి ఉంటాయో ఆలోచించండి. ఋషులు చేసినవి చేస్తేనే మనకి అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉంటే, ఇంకా పరమేశ్వరుడే సాక్షాత్తు ఆయన నోటితో ఇచ్చిన నామాలు. అందుకని అవి చేసేటప్పుడు శ్రద్ధగా కుంకుమ పూజ చేయండి. ప్రతి నామానికి కన్నులు కరగాలి, హృదయం స్పందించాలి. అలా చేయగలిగితే అప్పుడు అమ్మవారు ఖచ్చితంగా పలుకుతారు. మీకు జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఆర్థిక సమస్యలు ఏవైనా వస్తే ఒక 40 రోజుల పాటు ఈ దారిద్ర్యమోచన స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం కూర్చొని శ్రద్ధగా చేయండి. ఎటువంటి సమస్య నుంచైనా బయట